మహాభారతం అనగానే కురుక్షేత్రం, అలాగే కురుక్షేత్ర యుద్ధంలో పోరాడిన మహావీరుల్లో ముఖ్యంగా అర్జునుడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు, భీష్ముడు, ధర్మరాజు లాంటి వారు మాత్రమే మనకు గుర్తొస్తారు. కేవలం ధర్మం వైపు నిల్చున్న మహాయోధుల గురించే మనం మాట్లాడుకుంటాం. కానీ అధర్మం వైపు నిల్చున్న కౌరవుల్లో కూడా మహాయోధులు ఉన్నారు. సుశరామ, వృష్యాసన, బాగ్దూట, అలాగే వీళ్ళలో అశ్వత్థామ కూడా ఒకడు. కేవలం అధర్మం వైపు నిల్చున్నందుకు వీళ్లకు ఎలాంటి పేరు ప్రతిష్టలు లేకుండా పోయాయి. అశ్వత్థామ అధర్మం వైపు నిల్చొని చేసిన కొన్ని తప్పుల వల్ల కాలం అతడిని చెడ్డవాడిలా నిలబెట్టింది. అశ్వత్థామ లైఫ్ కురుక్షేత్రం నుండి అందరికీ తెలుసు. కానీ అసలు అశ్వత్థామ కురుక్షేత్రంలో ఎందుకని పాల్గొన్నాడు, కౌరవుల వైపు ఎందుకని నిల్చున్నాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ద్రోణాచార్యకి పెళ్లైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టరు. అప్పుడు మహాశివుడికి ధ్యానం చేస్తే శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నీ అంశతో నాకు ఒక కొడుకు కావాలి అని కోరుకుంటాడు. దానికి ప్రతిఫలంగా శివుడు ద్రోణాచార్యుడికి అశ్వత్థామ పుట్టేలా చేస్తాడు. శివుడి తల మీద ఎలా అయితే మూడో కన్ను ఉంటుందో అశ్వత్థామకి కూడా పుట్టుకతోనే మూడో కన్ను ఉంటుంది. కానీ ఇది కేవలం చూడటానికి ఒక మణిలా కనిపిస్తుంది. ఆ మణి అశ్వత్థామకి ఆకలి కానీ, దాహం కానీ, వయసు పెరగటం కానీ, ఎలాంటి అనారోగ్యాలు రాకుండా, ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడుతుంటుంది. ఏకంగా మహావిష్ణువే వచ్చి అతని తెలివి అంతా ఉపయోగిస్తే తప్ప అశ్వత్థామని చంపడం కష్టం. అశ్వత్థామ కౌరవుల వైపు ఎందుకని నిల్చున్నాడో తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు చాలా బీదవాడు. అప్పుడే ద్రోణాచార్యుడు ద్రుపద అనే రాజు దగ్గరికి వెళ్తాడు. ద్రుపద అనే రాజు ద్రోణాచార్యుడికి చిన్నప్పటి స్నేహితుడు. చిన్నప్పుడు ద్రోణాచార్యుడు చేసిన ఒక సహాయంకి ద్రుపద నేను పెద్దయ్యాక రాజు అవుతా కదా, అప్పుడు నీకు సగం రాజ్యం ఇస్తా అని మాటిస్తాడు. ఆ రోజుల్లో మాటకి చాలా విలువ ఉండేది. అది గుర్తొచ్చి ద్రోణాచార్యుడు ద్రుపద దగ్గరికి వెళ్తే నీలాంటి పేదవాడికి నా సహాయం ఏంటి అని అవమానించి పంపించేస్తాడు. ద్రోణాచార్య భార్య అయిన కృపికి కృప అనే ఒక సోదరుడు ఉన్నాడు. అతను ద్రోణాచార్యని పిలిచి హస్తినాపురంకి రమ్మంటాడు. ద్రోణాచార్య యుద్ధ విద్యలని చూసి పాండవులకి, కౌరవులకి గురువుగా ఉండమంటాడు. అప్పటి నుండి ద్రోణాచార్యుడు వాళ్ళకి గురువు అవుతాడు. అందరినో కంటే అర్జునుడు అన్ని చురుగ్గా నేర్చుకోవటం వల్ల ద్రోణాచార్యకి అర్జునుడు ప్రియ శిష్యుడు అవుతాడు. కానీ ఇది చూసిన అశ్వత్థామ సహించలేకపోతాడు. యుద్ధ విద్యల్లో సమానులైన అర్జునుడు, అశ్వత్థామలు వీళ్ళ ప్రవర్తనల వల్ల అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు అవుతాడు. అశ్వత్థామ తన సొంత కొడుకు కాబట్టి ఎవరికీ నేర్పించని చాలా విద్యలు అశ్వత్థామకి నేర్పిస్తాడు. వాళ్ళకి విద్యలు నేర్పించడం అయిపోయాక నాకు గురుదక్షిణ కావాలి అని అడుగుతాడు. అప్పుడు పాండవులు, కౌరవులు కలిసి ఏం కావాలని అడుగుతారు. దానికి ద్రోణాచార్యుడు తనని అవమానించిన ద్రుపద రాజ్యాన్ని ఓడించి తీసుకురమ్మని చెప్తాడు. కౌరవులు వెళ్తారు, కానీ ద్రుపదాన్ని తీసుకురాలేకపోతారు. తర్వాత పాండవులు వెళ్లి ద్రుపద రాజ్యాన్ని ఓడించి తీసుకువస్తారు. అలా ద్రోణాచార్యకి పాండవుల మీద నమ్మకం ఏర్పడుతుంది. కురుక్షేత్ర యుద్ధం జరగబోయే ముందు ఎవరు ఏ దిక్కున నిల్చోవాలో నిర్ధారించుకునే సమయం వచ్చినప్పుడు ద్రోణాచార్యుడికి పాండవులు అంటే ఇష్టం ఉన్నా కానీ అతని పేదరికాన్ని పోగొట్టి మరో జీవితాన్ని ఇచ్చిన హస్తినాపురం కాబట్టి కౌరవుల వైపు నిల్చున్నాడు. అశ్వత్థామ కూడా నాన్న కౌరవుల వైపు నిల్చున్నాడని పాండవులతో పోరాడడానికి సిద్ధమవుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ చేసిన కొన్ని పాపాలు గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ పాండవుల కొడుకు గర్భంలోనే ఉండగా ఆ శిశువుపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అలాగే ఉప పాండవులు నిద్రిస్తున్న సమయంలో వాళ్ళని చంపేశాడు. శ్రీకృష్ణుడికి ఎప్పుడూ రానంత కోపాన్ని వచ్చేలా చేశాడు. ఇలా తప్పుల వల్ల కుష్టి వ్యాధితో కలియుగం అంతమయ్యే వరకు బ్రతుకు అని శ్రీకృష్ణుడు శపిస్తాడు. ఇకపోతే ఇవన్నీ పక్కన పెడితే అశ్వత్థామ మంచోడైనప్పటికీ తన దగ్గర ఉన్న కోపం, అహంకారం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఎంచుకునేందుకు దారితీశాయి. తీరా అతని తప్పు తెలుసుకొని కల్కితో కలిసి కలిని చంపడానికి 6000 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు.